అనంతపురంలో ఎండలు దంచి కొడుతున్నాయి, ఏకంగా నిప్పులు కొలిమి తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు రాజకీయ వేడి మాత్రం కాకపుట్టించేస్తుంది. ముఖ్యంగా అనంతపురం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా పోటీ రెండు పార్టీల వైపు నెలకొంది. ఒకటి అధికారిక వైఎస్ఆర్సీపీ అయితే మరొకటి టీడీపీ కూటమి. రైట్, ఇప్పుడు మనతో పాటు తన అభిప్రాయాన్ని, తన ప్రచారం ఎలా సాగుతుందని చెప్పేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ముందుగా 4 సార్లు మీరు ఎంపిక చేశారు, ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. సో ఇది సెకండ్ టైం మళ్ళీ మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. సార్ ప్రచారం ఎలా సాగుతుంది? సార్ ప్రచారం అయితే బాగా సాగుతూ ఉంది. మేము అంతేకాకుండా మా క్యాండిడేట్ డిసైడ్ చేయబడి నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఉన్నాం. మేము ఏదో ఎన్నికల సమయంలో మాత్రమే జనం దగ్గరికి వెళ్ళలేదు. మేము గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కూడా మేము ప్రతి గడపకు పోయాం, ప్రతి ఒక్కరితో కూడా కలిసాం. అలాగే అట్లే కంటిన్యూగానే ఈరోజు ఎన్నికల ప్రచారం కావచ్చు తీసుకొని పోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మాకేమంటే గతంలో మేమైతే ఎన్నికల హామీలు ఇచ్చాము, దాదాపుగా 90% కూడా 99% ఈరోజు ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అందించడం కూడా జరిగింది. దానికి తోడు అనంతపురంలో ఎప్పుడూ లేని విధంగా కూడా అభివృద్ధి కూడా చేశాం. 800 కోట్ల రూపాయలతో మేము వచ్చేసి దాంట్లో కరోనా 2 సంవత్సరాలు పోయినా మిగతా 3 సంవత్సరాల్లోనే కాలువలు కావచ్చు, అంటే డ్రైనేజెస్ కానీ అలాగే రోడ్డు ఇవన్నీ కూడా వేయడం కూడా జరిగింది. 300 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ ఎక్స్పాన్షన్లో కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభం కూడా అయినాయి. అవి కూడా ముమ్మరంగా కూడా పనులు కూడా సాగుతూ ఉన్నాయి. ఇలాగ అనేక రకాలు కూడా ఒక పరిష్కార మార్గం తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు మేము చిన్న సందుల్లో కూడా ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసించే చిన్న దాంట్లో వీధుల్లో కూడా మేము రోడ్లు ఇవన్నీ కూడా వేపించగలిగినాము. ఇంత కూడా 2300 కోట్లకు పైబడి కూడా సంక్షేమాన్ని కూడా అందించినాం ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే. అలాగే 1100 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి పనులు కూడా వివిధ పనులు కూడా మేము పూర్తి చేసాం. కాన్ఫిడెన్స్ కూడా ఉంది, ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం, తప్పకుండా గెలుస్తాం. మీరు అన్నట్టుగా ఈ 2 వైపులో కూడా పోటీ ఉందని ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా కూడా మొగ్గుతో ఉన్నారు ప్రజలందరూ కూడా. మరొక మారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే పేదలకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఒక న్యాయం చేకూర్చబడుతుంది, మా బతుకులు కూడా బాగుపడతాయి అని చెప్పే నమ్మకంతో కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంతో పాటు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉన్నారు కూడా ఈరోజు. సార్ ఇప్పుడు టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి సార్, సో మీకు గెలుపు చాలా సులువైన నల్లేరుపైన అడిగాను. నేను అవన్నీ చెప్పను కానీ పీపుల్ టు డిసైడ్. అయితే ఒకటైతే మాత్రం నిజము, ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ప్రముఖ నాయకులే చెప్తున్నారు, బహిరంగ కూడా చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో సీట్లు అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చేసింది. ఎవరికో తీసుకొని వచ్చేసి కూడా డబ్బులు తీసుకొని కూడా వారి తెలుగుదేశం అధినాయకుడే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారుడు లోకేష్ గారిని తీసుకొని సీట్లను కేటాయిస్తున్నా అని చెప్పి బహిరంగానే ఆరోపణలు కూడా చేస్తున్నారు. అటువంటి పరిస్థితి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొంది కాబట్టి ఇంకా దాని గురించి ఇంక అంతకంటే కూడా ప్రజలకే బాగా కూడా తెలుసు. సార్ ఇప్పుడు జగన్తో తొలి నుంచి అడుగులు వేసిన వారిలో మొదటగా మీరు కూడా అన్నారు. సో ఈసారి మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంత్రిగా అవకాశం అండి. ఇట్ ఈస్ లీడర్ టు డిసైడ్. మొదట మేము అధికారంలోకి తప్పకుండా కూడా వస్తాం. ఇది కేవలము ఏదో పదవుల కోసమే ఏమేం లేదు. రాజకీయాలు మేము సుదీర్ఘంగా కాలం కూడా మేమే కాదు, మా తండ్రి గారు కానీ 55 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవులో అనేది కూడా మేము ఉన్నాము. మాకు ప్రజాసేవ చేయడమే మాకు ముఖ్యమంత్రి, కానీ పదవుల కోసం కానీ ఎప్పుడు అవి ఆలోచన చేయలేదు. ఇప్పటికి కూడా అటువంటి ఆలోచన ఏం లేదు. రాష్ట్రంలో రావాలి, ఈ జిల్లాలో కూడా అన్ని సీట్లు కూడా ఇద్దరు 12 సీట్లు కైవసం చేసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇద్దరు 14 సీట్లు కైవసం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మాతో పాటు కూడా ప్రతి వర్కర్ కూడా ఈరోజు కూడా కష్టపడతా ఉన్నాడు. అనంతపురం కంచుకోట మేము క్లీన్ స్వీప్ చేస్తాం అని టీడీపీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తాం, దీనిపై మీరేమంటారు? ఏమీ లేదు, పోయిద్దరు కూడా అట్లే అండి. 12 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చేసినాయి, 2 పార్లమెంట్ సీట్లు కూడా వచ్చేసాయి. అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీలు కూడా ఉన్నాయి. వారు ఊరికే మాటలకు మాత్రమే ఈ జిల్లా పోతే ఆ జిల్లా గురించి, ఆ జిల్లాకు పోతే ఈ జిల్లా అటువంటి పరిస్థితి కూడా లేదు. తప్పకుండా ఇక్కడ కూడా అనంతపురంలో కూడా అన్నీ కూడా అత్యధికమైన సీట్లు దాదాపుగా కూడా పోయించారనే కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ సీట్లు కానీ మేము సాధించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా సాధించుకుంటుంది, ఎక్కడ కానీ లేనుకోలేదు. జగన్ హయాంలో సంక్షేమ ఫలాలు అనేది కొంతమందికే దక్కాయి, అందరికీ కాదు అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో దీనిపై మీ స్పందన? చంద్రబాబు నాయుడు గారు అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అతనికి.
అతను 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ₹2 కేజీ పథకాన్ని 5 పాలు చేసినాడు అతను. అంత దౌర్భాగ్య రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. అతనికి అంతేం లేదు. అతను అందలేదు అనేది జనం చెప్పాలి కదా. మేము విత్ స్టాటిస్టిక్స్ మేము ఇస్తున్నాం. వారే చెప్తున్నారు కదా, ఇదంతా కూడా ఖజానా ఖాళీ అవుతుంది, ఇదంతా కూడా పేదలకంతా కూడా అంటే పేదలకంటే జనానికి అంతా కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు అని వాడే ఓతూరు అంటారు. ఓతూరు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటారు. ఇవన్నీ తర్వాత అన్ని రకాలు కూడా వాళ్ళే మాడతారు. వాళ్ళకు ఒక స్టాండ్ కూడా లేదు. అంతెందుకు వాళ్ళే ఒక మేనిఫెస్టో అనేది కూడా రిలీజ్ చేసి మళ్ళా మేనిఫెస్టోను వెంటనే కూడా రద్దు చేసి మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ కూడా మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితి కంటే వాళ్ళకు ఒక స్టాండ్ లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మేనిఫెస్టో ఇచ్చినా కూడా ప్రజలకైతే నమ్మకం లేదు వారిపైన. ఎందుకంటే పోయిన కూడా మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ కూడా మేనిఫెస్టోనే లేకోకుండా చేసిన ఘనత ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అవన్నీ అదంతా ఏమీ లేదు. మేము తప్పకుండా కూడా ఎక్కువ సంక్షేమం అనేది కూడా అందింది అనమాట ఎక్కడ చూసినా. 2019 నుంచి 4 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో అనంతపురంకు అనంత వెంకటరామరెడ్డి గారు ఏం చేశారంటే ఏం చెప్తారు? చెప్తాను. ఇప్పుడే చెప్పాను కదా నేను, 1045 కోట్లు అంటే దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం తీసుకొని పోయినాం. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాం. 2300 కోట్ల పైన ప్రభుత్వం అనేది కూడా సంక్షేమం కూడా అందించింది. వీఆర్ నియర్ టు తీసుకొని పీపుల్ అది కూడా మేము అందుబాటులో ఉన్నాం. కానీ ఇంకా కూడా 1-2 చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ కోవిడ్. ఈరోజు కోవిడ్ అనేది మహమ్మారి వచ్చినప్పుడు కూడా మేము ప్రజలతోనే ఉన్నాం. అలాగే వరద, ఎప్పుడు రాని వరద అనంతపురం పట్టణంలో వచ్చేసి ముంచెత్తినా కూడా మేము జనంతోనే ఉన్నాం. అంటే ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా మేము ప్రజలతోనే ఉన్నాం. ఇవన్నీ కూడా మేము చేసాము. ఇవన్నీ కాకుండా ఇంకా కూడా మేము ఒక దాంట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం చేయలేకపోయాం. బికాస్ 2 సంవత్సరాలు కోవిడ్ వలన కేంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా చేయలేకపోయాం. ఇది నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా కూడా చేస్తామని కూడా చెప్పినాం, చేస్తాం కూడా దానికి. సార్ మీరు రాజకీయాల్లో దాదాపుగా 3 దశాబ్దాలుగా ఉంటున్నారు సార్. సో మీ ఎక్స్పీరియన్స్ అంతా 3 దశాబ్దాలు కదా, నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను ఉన్నానులే. ఫైన్. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఈసారి చాలా టఫ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈసారి ఎన్ని సీట్లు ఓవరాల్గా స్టేట్ మీద ఎన్ని సీట్లు వైసీపీ కొట్టే అవకాశం ఉంది? వేవ్ స్టార్ట్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ స్టార్ట్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇప్పుడు అంతగా ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రారంభించాడో అక్కడే తెలిసిపోతుంది. అర్ధరాత్రి అయినా అదే రష్యా ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఎప్పుడు వచ్చినా గంటల కొద్దీ కూడా వెయిట్ చేస్తున్నారు. 4 అవర్స్ 5 అవర్స్ కొద్దీ మధ్యాహ్నం అసలు నిలబడుకోలేని పరిస్థితుల్లో కూడా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ జగన్ టు సీ హిమ్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద వేవ్ స్టార్ట్ అయింది. వేవ్ అనేది దినదినానికి బస్సు యాత్ర ప్రారంభించి వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడా లేదు. ఇప్పుడు విజయవాడ వరకు పోయినాడు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రాయలసీమలో ప్రాంతంలో ప్రారంభించేసి పొద్దుటూరు దగ్గర ప్రారంభించేసి ఇడుపాయ దగ్గర నుంచి ఇప్పుడు పోయినప్పుడు వేవ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి కష్టము అనేది లేనే లేదు. కంప్లీట్గా ఉన్నారు. కష్టము అనేది లేనే లేదని చెప్పిన దానికి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు కూటమిగా ఏర్పడినారంటే ఆ కూటమి వైఫల్యం చెందిందని చెప్పేసి, ఆ కూటమి వలన అసలు నష్టం ఉందని చెప్పేసి 4 సంవత్సరాల పరిపాలన అందరూ కలుసుకొని మంత్రులు పైన కింద కూడా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారు కానీ ఇక్కడ బీజేపీ వారు చెప్పి రాజీనామాలు చేసి ఆరోపణలు చేసుకొని కడకు పోలవరం వచ్చి ఏటీఎం కార్డుగా ఉపయోగపడుతుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పిన ఆరోపణలు చేసుకున్నారు. ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక 3 పార్టీలు ఏకం కావాలి అని వారందుకు వారే బహిరంగ ప్రకటించుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి చేసినప్పుడే ఆడే అయింది. కష్టము అనేది వారి కష్టము జగన్ ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోవడానికి ఈరోజు ప్రజల మద్దతు జగన్కు ఉందని చెప్పేసి అక్కడే వాళ్ళు చెప్పకనే చెప్పారు కదా. మళ్ళీ కష్టమని చెప్పాల్సిన అవసరం ఏముంది? సార్ ఇప్పుడు షర్మిల గారు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో లోపాయికారి ఒప్పందం అని ఇంకొక వార్త వినిపిస్తుంది. దాన్ని మీరు నమ్ముతారా? కూటమితో అందరికీ తెలిసిపోతుంది కదా. ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు ఆమె మాట్లాడింది కదా. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడింది కదా. తెలుగుదేశం పార్టీ వారు పూర్తిగా కూడా వైఫల్యం చెందారు 2019 వరకు ఉండే దాంట్లో. ఇప్పుడు ఎన్నికల్లో మాట్లాడింది. ఈరోజు ఆ విషయాలు ఏం మాట్లాడలేదు ఆమె. కేవలం వాళ్ళ సోదరుని గురించి మాట్లాడేది తప్ప ఇంకే వేరేది ఏం లేదు. వ్యక్తిగతమైనటువంటి తీసుకొచ్చేసి రాజకీయాల్లో చొప్పించాలి, ప్రజలపైన రుద్దాలో, లేకపోతే ప్రజలను మిస్లీడ్ చేయాలని చెప్పే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అన్ని విషయాలు అందరికీ కూడా తెలుసు. అది బహిరంగమే అన్నీ కూడా.
ఇంకా అనంతపురంకి అభివృద్ధి పట్ల మరి ఇంకా ఏమైనా చేయాల్సినది ఏమైనా ఉందా మీరు? ఏంటి మిగిలిపోయిన రోడ్లు అవన్నీ కూడా నేను పూర్తి చేస్తానని చెప్పినాను ఈరోజు నాకు. ఎందుకంటే నేను 4 మార్లు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నట్టు అక్కడ కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో. ఇక్కడ ఇప్పటికే ఒకటి 300 కోట్లు 311 కోట్లు కానీ ఇంకోటి 99 కోట్లు కానీ ఇంకా మిగతా కూడా తీసుకొని వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా ఆ రోడ్లను పూర్తి చేసేదే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను పూర్తిగా తప్పకుండా కూడా చేస్తాను. సో మేము మార్నింగ్ పబ్లిక్ పల్స్ తీసుకుంటున్నప్పుడు చాలామంది మాతో చెప్పిన మాట ఏంటంటే అనంత వెంకటరామరెడ్డి అనే వ్యక్తి చాలా సౌమ్యుడు. సో మీరు ప్రజల్లోకి ఎలా దూసుకెళ్తారు అగ్రెసివ్గా? అంటే మీరు ప్రజల్లోకి అందుబాటులో ఉంటాం కానీ ప్రజలకి నేను ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండేదే కాదు, మేము ఎక్కడ ఎప్పుడు ఏం సమస్య ఉంటే మేము దాని వాళ్ళు తప్పకుండా అవుతాము. మేము వారితోనే ఉంటాం, వారితోనే కలిసి ఉంటాము జరుగుతున్న తర్వాత. అంతే. సో ఓవరాల్గా సార్ ఫైనల్ క్వశ్చన్, అనంతపురంలో ఫైనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లు ఏంటి? నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా, 175కు 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే పార్లమెంటుకు కూడా 25 పార్లమెంటు స్థానాలు 25 చెప్పే లక్ష్యంతో తప్పకుండా కూడా మేము గెలవబోతున్నాము. గత ఎన్నికల్లో 12 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఇతరు 14 తప్పకుండా కూడా మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సార్, మీ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, ఇది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అయితే ఖచ్చితంగా అనంతపురంలో 14 సీట్లు గెలుస్తామంటున్నారు. అదేవిధంగా గెలిచిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు ఇంకా మిగిలి ఉన్నాయంటున్నారు, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామంటున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామంటున్నారు. సో ఖచ్చితంగా వచ్చే జగన్ ప్రభుత్వం అని ధీమాగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేంద్రతో అన్నయ్య, అసోసియేట్ ఎడిటర్ ఫర్ వన్ ఇండియా తెలుగు.